హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మా ఊరి గ్రామదేవత అయిన శ్రీ 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 పాల్పొలం తల్లి అమ్మవారి పండుగలు ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే మీరు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చూడండి. ఈ సంవత్సరం అయితే అమ్మవారి పండుగలు చాలా ఘనంగా అయితే జరిగాయండి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అమ్మవారి పండుగలు అయితే చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారండి. ఈ సంవత్సరం పండుగని మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఇంకా ఇక్కడ అమ్మవారు ఈ ఊరి గ్రామ దేవతగా ఎలా వెలిసారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్. డప్పులు మ్రోగుతున్నాయి కదా, చూసారా? ఇవైతే మా ఇంటి ముందు నుంచి అయితే వెళ్తున్నాయండి. చాలా డప్పులను అయితే పెట్టారు. ఇవి ఉదయము 8 గంటల నుంచే స్టార్ట్ చేస్తారండి ఈ డప్పులు మోగించడం అనేది. మొత్తం అన్ని వీధులు కూడా తిరుగుతాయండి. సాయంత్రం మేము అమ్మవారి గుడికి వెళ్ళే వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ డప్పులు ప్రతి వీధిలోన అలా మోగిస్తూ తిరుగుతుంటారు. సాయంత్రం వరకును వచ్చారు, చూసారా? ఈయన దమ్మల స్వామి అండి, పూజారి. అంటే అమ్మవారి గుడిలోని పూజారి అనమాట. వీళ్ళు దమ్మల వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళే అమ్మవారిని పూజిస్తుంటారు. ఆ రోజు ఎవరెవరు ఘటాలు ఎత్తుతారో వాళ్ళ ఇంటికి వాళ్ళే స్వయంగా వెళ్ళి ఈ ఘటాల పూజ అయితే ఇంట్లోనైతే చేస్తారండి. ఈ స్వామిగారు మా ఇంట్లో ఈ ఘటాలకు పూజ చేస్తున్నంతసేపు ఇక్కడ మేము సపరేట్గా డప్పులు అయితే మేము పెట్టుకున్నామండి. సపరేట్గా పూజ అయినంతసేపు మాకైతే డప్పులు అయితే ఇంట్లో మ్రోగుతుంటాయి, మేము సపరేట్గా పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఘటాల పూజ కోసం ఈయనైతే అన్నీ సిద్ధం చేస్తున్నారు. బియ్యం పిండి కలిపారు. ఫస్ట్ బియ్యం పిండిలోన పసుపు పోసారు, అందులోన చందనం కూడా వేశారు, అందులో పచ్చిపాలు వేసి మొత్తం కలిపారండి. దాన్ని మిశ్రమంగా చేసి ఈ ఘటాలకైతే దాన్ని పూసారండి. ఇక్కడ మా అమ్మగారి మీదకైతే అమ్మవారు అయితే పూనారు, చూసారా? మా పిన్ని అయితే ఇక్కడ ధూపం అయితే వేస్తున్నారండి. డప్పులైతే మ్రోగించమని చెప్తున్నారు ఆ అమ్మవారు. నాకు డప్పుల సౌండ్ సరిపోవట్లేదు, డప్పులు ఇంకా గట్టిగా మ్రోగించండి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ దమ్మల స్వామి అయితే ఘటాలకైతే తయారు చేస్తున్నారండి. మొత్తం ఇదంతా పూసిన తర్వాత ఈ ఘటానికి బియ్యం అయితే వేస్తున్నారు పైన. అవి చక్కగా అలా అతుక్కుంటున్నాయి బియ్యం. ప్రతి ఇంటికి వీళ్ళే వెళ్ళి పూజ చేస్తారండి. మనమైతే అవి చేయకూడదు, వాళ్ళే చెయ్యాలి. వీళ్ళు అమ్మవారి గుడిలో పూజారులు, దమ్మల వంశానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు చెంకి అయితే వేస్తున్నారండి. బియ్యం వేసిన ఆ ఘటం పైన చెంకి అయితే వేస్తున్నారు. మూడు రకాల చెంకీలు అయితే తీసుకున్నారండి. 3 రకాల చెంకీలు వేస్తున్నారు. తర్వాత కుంకుమతో ఘటానికి అయితే అలంకరణ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అవుతున్నంతసేపు కంపల్సరిగా డప్పులు అయితే మ్రోగుతుండాలండి. మేము సపరేట్గా డప్పులు పెట్టుకున్నాం కనుక
మాకు మ్రోగుతున్నాయి. పెద్ద ఘటం అయితే తయారైపోయింది. ఇప్పుడు చిన్న ఘటాన్ని తయారు చేస్తున్నారు. సేమ్ చిన్న ఘటానికి కూడా అలానే పసుపు పూసారు. ఇప్పుడు దీనికి కూడా బియ్యం వేస్తున్నారు, బియ్యం అద్దుతున్నారు. ఈ అమ్మవారి పండుగలు అయితే 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఈ పండుగలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే ఎవరింట్లో అయితే పండుగలు చేసుకుంటారో వాళ్ళంతా కంపల్సరిగా వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికీ పిలుస్తారు. చక్కగా పిలిచి ఇక్కడ మేకపోతుల్ని ఇంకా కోళ్ళని కోస్తారండి. అమ్మవారికి అవి సమర్పించిన తర్వాత వాటిని ప్రసాదంగా అంటే భోజనాలుగా అందరికీ పెడతారు. చుట్టాలు, బంధువుల్ని అందరినీ పిలిచి భోజనాలు అయితే పెడతారు. చిన్న ఘటాన్ని అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ దమ్మల స్వామి. ఇంకా ఘటాలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారా, పెద్ద ఘటము, చిన్న ఘటము. మంచినీళ్ళు తాగుతావా కొంచెం? ఈ ఘటాలను పట్టుకొని మేమైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తామండి సాయంత్రం. ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే అవుతుంది ఇంట్లోన. ఇంకా ఆ మిగిలిన ఆ పసుపుతోని ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని అయితే తయారు చేశారండి. తర్వాత అమ్మవారి పాదాలంట, అమ్మవారి పాదాలు అయితే ఇప్పుడు చేస్తారు. అమ్మవారి 2 పాదాలు తయారు చేస్తారు. ఈ ఘటాలకును ఇంకా అమ్మవారి పాదాలకి పూజ అయితే ఇంట్లో అవుతుందండి. ఈ ప్రాసెస్ అంతా ఆయన చేస్తారు, మనం ఏమీ చేయనవసరం లేదు. ఆయన అడిగినవన్నీ మనం దగ్గర ఉండి అన్నీ అందించడమే. అమ్మవారి పాదాలు అయితే రెడీ అయిపోయాయండి. మిగతాది నేను పార్ట్ 2లో అయితే మీకు చెప్తాను వివరంగాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.